హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తనువున ప్రాణం నీకై ఎపిసోడ్ నంబర్ 13. ఆల్మోస్ట్ పడిపోయిందనుకున్న మైథిలి ఏదో అనుమానంతో నిదానంగా కళ్ళు తెరిచి చూసేసరికి తన కళ్ళకి స్వీట్ మెంటలుడు స్వీట్‌గా కనిపిస్తుంటాడు. కళ్యాణ్ చేతిలో వెనక్కి వెలికలిగా ఉన్న మైథిలి తన కళ్ళని పెద్దవిగా చేసి చూస్తూ కళ్యాణ్‌ని ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఆ క్షణం కళ్యాణ్ కూడా ఉన్న పరిస్థితుల్ని మర్చిపోయి తన చేతిలో ఉన్న తన ప్రాణాన్ని ప్రేమగా చిరునవ్వుతో చూస్తుంటాడు. ఇద్దరూ వాళ్ళ చూపుల్లో లీనమై చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోతుంటారు. ఇలా కొన్ని క్షణాల తర్వాత మైథిలి కన్నురెప్పల్ని వాలుస్తుంది. దాంతో కళ్యాణ్‌కి తన ఉనికి గుర్తొచ్చి హడలిపోతుంటాడు. మైథిలి టక్కున లేచి ఎదురుగా ఉన్న కళ్యాణ్‌ని ఇంకా ఆశ్చర్యం, సంతోషంతో చూస్తుంటుంది. ఓ గాడ్! మైథిలి ఎదుట ఇలా పడ్డానేంటి అని అనుకుంటాడు. మైథిలి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ అశ్వథ్ అని తన నోటి వెంట పలుకుతుంది. బాబు గురించి అడుగుతుందని కళ్యాణ్‌కి అర్థమై కంగారు పడుతూ చెర్రీని తన కంట పడనివ్వకుండా అర్జెంటుగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి అని అనుకొని ఫాస్ట్‌గా అక్కడి నుంచి వెళ్తుంటాడు. కళ్యాణ్ అలా వెళ్ళిపోవడం చూసి మైథిలి కంగారు పడుతూ, "ఆగు కళ్యాణ్, అశ్వథ్ ఎలా ఉన్నాడు?" అని కళ్యాణ్ వెంట పడబోతుండగా తన పవిట కొంగు ఆ స్టాండ్‌కి పట్టుకుని ఇరుక్కుపోతుంది. ఈ లోపుగా కళ్యాణ్ చాక్లెట్స్ చూస్తున్న చెర్రీ దగ్గరికి ఫాస్ట్‌గా వచ్చి చెర్రీ చేతిలో ఉన్న చాక్లెట్స్‌ని అక్కడ పడేసి, "మన త్వరగా వెళ్ళిపోవాలి చెర్రీ" అంటూ చెర్రీని ఎత్తుకుంటాడు. "చాక్లెట్స్ కావాలి డాడ్" అని అడుగుతుంటాడు చెర్రీ. ఇక్కడ మైథిలి తొందరలో ఆరాటపడుతూ ఆ పైట కొంగుని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. కళ్యాణ్ బాబుని ఎత్తుకొని, "నీకు చాక్లెట్స్ నేను తీసుకొస్తాను చెర్రీ" అని చెప్తూ బాబు మొహం బయటికి కనపడివ్వకుండా చెస్ట్‌కి హత్తుకొని వెళ్తుంటాడు. ఇక్కడ ఇరుక్కుపోయిన పవిట కొంగు రాకపోయేసరికి మైథిలి అక్కడే ఆగిపోయి చిరాకు పడుతూ తీసే ప్రయత్నం చేస్తుంటుంది. చివరికి అది రాకపోయేసరికి దానిని అంతవరకు చించేసి అక్కడి నుంచి ఫాస్ట్‌గా వస్తుంటుంది. కళ్యాణ్ వెళ్ళిపోయిన వైపే వచ్చేసరికి కళ్యాణ్ బాబుని ఎత్తుకొని వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తుంటాడు గాని బాబు మొహం తనకి కనిపించదు. బాబు కూడా ఇక్కడే ఉన్నాడు అని అనుకొని, "ఆగు కళ్యాణ్" అని పిలుస్తుంది. మైథిలి పిలుపు విని కళ్యాణ్ వెనక్కి చూస్తాడు. కళ్యాణ్ చేతిలో ఉన్న బాబుని మైథిలి వెనక్కి నుండి చూస్తుంటుంది. మైథిలి దగ్గరికి రావడం చూస్తూ కళ్యాణ్ ఇంకా కంగారు పడుతూ ఫాస్ట్‌గా బయటపడతాడు. మైథిలి కూడా బాబుని చూడాలనే ఆరాటంలో అంతే ఫాస్ట్‌గా బయటకొచ్చేసరికి కళ్యాణ్ బాబుని కారులో కూర్చోబెట్టడం చూస్తుంటుంది. తను అలా చూస్తుండగానే కళ్యాణ్ టక్కున బాబుని కారులో కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్లోకి వచ్చి బాబుకి సీట్ బెల్ట్ పెట్టి కార్ స్టార్ట్ చేస్తూ ఫాస్ట్‌గా వెళ్తుంటాడు. "ఆగు కళ్యాణ్" అంటూ మైథిలి కన్నీళ్లు పెట్టుకుంటూ కారు వెనుక పడుతుంటుంది. తను కారు వెంట పడటం కళ్యాణ్ మిర్రర్‌లో నుంచి చూస్తూ తనని అలా పరిగెత్తించడం తట్టుకోలేక విలవిలలాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూనే "సారీ మైథిలి" అని అనుకుంటూ ఫాస్ట్‌గా డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాడు. కారు కనుమరుగే వరకు మైథిలి పరిగెత్తి ఆగిపోయి, "నా కొడుకుని చూపించకుండా వెళ్తున్నావేంటి కళ్యాణ్" అంటూ ఏడుస్తుంటుంది. కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంటికి వచ్చేసరికి చెర్రీ సీట్లో నిద్రపోయి కనిపిస్తుంటాడు. థ్యాంక్ గాడ్ మైథిలి చెర్రీ మొహాన్ని చూడలేదు అని అనుకొని నిద్రపోతున్న చెర్రీని భుజం మీద వేసుకుని లోపలికి తీసుకొస్తుంటాడు. కళ్యాణ్ బాబుని తీసుకొని మెట్లెక్కి పైకి వెళ్ళబోతుండగా, "చెర్రీ బాబుకి పాలు తీసుకురమ్మంటారా బాబుగారు?" అంటూ రామలమ్మ వచ్చి అడుగుతుంది. "చెర్రీ నిద్రపోయాడు రామలమ్మ, లేచాక తాగుతాడులే" అని చెప్పి రూమ్లోకి తీసుకెళ్ళి నిద్రపోతున్న వాణ్ణి పడుకోబెట్టి, "పాపంరా మీ అమ్మ, నిన్ను చూడాలని తల్లడిల్లిపోతుంది. ఎంతైనా సంవత్సరం వరకు నువ్వు తన పెంపకంలో ఉన్నావు కదా, అందుకే తనకు ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా నిన్ను మర్చిపోలేకపోతుంది" అని అనుకుంటూ దారుణంగా వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటాడు. "నేను కనపడటం వల్లే తను సగం డిస్టర్బ్ అవుతుంది నాన్న. ఇక నువ్వు తన కొడుకు అని తెలిస్తే పూర్తి డిస్టర్బ్ అవుతుంది. అది తన సంసారానికి మంచిది కాదు. అందుకే ఎప్పటికీ నిన్ను తన కంట పడనివ్వను" అని అనుకుంటూ బాబు తల ప్రేమగా నిమురుతూ ఉంటాడు. ఇంటికి వచ్చిన మైథిలి
వెక్కి వెక్కి ఏడుస్తూ గ్రాని చనిపోయినప్పుడు కళ్యాణ్ తన వైపు చూసిన చూపుని గుర్తు తెచ్చుకొని, అమ్మమ్మ గారి విషయంలో నేను చేసిన దానికి కక్ష సాధిస్తున్నావా కళ్యాణ్? ఈ విధంగా నాకు పనిష్మెంట్ ఇస్తున్నావా? అని ఏడ్చి, నేను బాబుని చూడాలి కళ్యాణ్. ఇక వాణ్ణి చూడకుండా ఉండలేను అని కుమిలిపోతూ, అసలు కళ్యాణ్ వచ్చి ఎక్కడ ఉంటున్నాడు? కళ్యాణ్ ఉండే అడ్రస్ త్వరగా కనుక్కోవాలి అంటూ చంద్రిక భర్త అయిన అభికి ఫోన్ చేస్తుంది. టూ వీలర్ మీద వెళ్తున్న అభి మైథిలి కాల్ చూసి ఆగిపోయి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి వదినా అంటాడు. నేను ఒక విషయం చెప్తాను కానీ జాగ్రత్తగా విను అభి. కళ్యాణ్ ఇక్కడికి తిరిగి వచ్చాడు. ఈ విషయం చంద్రికకి, సూర్యకి, మోహన్కి ఎవ్వరికీ తెలియకుండా కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడో కనుక్కొని నాకు చెప్పాలి అని అంటుంది. కళ్యాణ్ వచ్చాడనగానే అభి కూడా ఆశ్చర్యపోతూ, సరే వదినా, రేపటి వరకు కళ్యాణ్ గారి గురించి కనుక్కొని చెప్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక్కడ మైథిలి ఫోన్ పెట్టేసి బాబుని వెనక నుండి చూసింది గుర్తు తెచ్చుకొని, నా బంగారు తండ్రి అప్పటికిప్పటికి చాలా పెద్దవాడయ్యాడు అని అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇక్కడ బాబుని జోకొడుతూ కూర్చున్న కళ్యాణ్ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ, అనవసరంగా నేను ఇండియా వచ్చి మైథిలిని డిస్టర్బ్ చేస్తున్నానేమో అనిపిస్తుంది. మేము ఇక్కడే ఉన్నామని మైథిలికి తెలిసిపోయింది కాబట్టి బాబుని చూడటం కోసం తను మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. బాబుని తన కంట పడనివ్వకుండా జాగ్రత్త పడాలి. బాబే కాదు, నేను కూడా తనకి కనపడకూడదు అని ఆలోచిస్తుంటాడు. మరుసటి రోజు ఉదయం మైథిలి ఓ జాబ్ ఇంటర్వ్యూలో ఉంటుంది. ఆ కంపెనీ ఎండి తనతో మాట్లాడుతూ, నువ్వు ఒక కంపెనీకి చైర్పర్సన్ హోదాలో బాధ్యతలు నిర్వర్తించి వచ్చావమ్మా. ఈ పోస్ట్ ఇవ్వడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఒక ముఖ్యమైన విషయం నీకు చెప్పాలి. మా పిల్లలు యుఎస్లో సెటిల్ అయ్యారు. వాళ్ళ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాను. అందుకే ఈ కంపెనీని అమ్మాలని చూస్తున్నాను. నెక్స్ట్ వచ్చే మేనేజ్మెంట్ ఎవరు, ఎలా ఉంటారు అనేది నేను కరెక్ట్గా చెప్పలేను కాబట్టి ఈ పోస్ట్లో జాయిన్ అవుతావా లేదా అనేది పూర్తిగా నీ ఇష్టం అని చెప్తాడు అతను. మైథిలి కొన్ని క్షణాలు ఆలోచించి, జాయిన్ అవుతాను సార్. అప్పటి మేనేజ్మెంట్ నచ్చకపోతే అప్పుడే ఆలోచిస్తాను అని అంటుంది. సరేనమ్మా, నీ ఇష్టం. వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేస్తాను. వీలైతే రేపటి నుండి నువ్వు జాబ్లో జాయిన్ కావచ్చు అని జాబ్ అగ్రిమెంట్ పేపర్స్ మీద తన ముందు పెడతాడు. మైథిలి వాటిని చదువుకొని సైన్ చేసి, థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటుంది. ఇక్కడ కళ్యాణ్ మేనేజర్తో ఇదే కంపెనీ విషయం గురించి డిస్కషన్లో ఉండి సిస్టంలో కంపెనీ డీటెయిల్స్ని చూస్తూ, ఈ కంపెనీ కొనే విషయాల్లో నాకు ఎలాంటి మైనస్ పాయింట్స్ కనిపించడం లేదు. సో ఈ కంపెనీని మనమే కొంటున్నాం. ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఇది మరో బ్రాంచ్ అవ్వాలి అని అంటుంటాడు. ఓకే సార్, ఆ కంపెనీ ఎండీతో మాట్లాడి మరో 2 రోజుల్లో మీతో మీటింగ్కి ఏర్పాటు చేయిస్తాను అని చెప్తాడు మేనేజర్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీటింగ్కి ఏర్పాటు చేయించండి అని చెప్తాడు కళ్యాణ్. అలాగే సార్ అంటూ మేనేజర్ చెప్పి వెళ్ళిపోతాడు. మైథిలి ఐశ్వర్య ఆఫీస్ బిల్డింగ్ ముందు నుంచే స్కూటీ మీద వెళ్తూ అక్కడ ఆగి ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే బోర్డును చూసుకుంటూ అక్కడ తను నిర్వర్తించిన అన్ని బాధ్యతలను గుర్తు తెచ్చుకొని బాధగా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. అదే సమయంలో కళ్యాణ్ కూడా సూపర్ మార్కెట్లో జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ టేబుల్ మీద ఉన్న ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతుంటుంది. లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. పరశురామ్ గారు మీ అపాయింట్మెంట్ తీసుకున్నా సార్, లోపలికి పంపించమంటారా సార్ అని వినిపిస్తుంది. అతని పేరు వినగానే కళ్యాణ్ కాస్త చిరాకు పడుతూ ఓకే పంపించండి అని అంటాడు. కాసేపట్లో పరశురామ్ లోపలికి వచ్చి హలో కళ్యాణ్ అంటాడు. అతను కళ్యాణ్ కంటే పెద్దవాడు కాబట్టి అతని వయసుకి కళ్యాణ్ గౌరవం ఇస్తూ నమస్కారం కూర్చోండి అని అంటాడు. పరశురామ్ టీవీగా కుర్చీలో కూర్చుంటాడు. ఏ విషయం గురించి నన్ను కలవడానికి వచ్చారు అని అడుగుతాడు కళ్యాణ్. మీ బిజినెస్లో పార్ట్నర్షిప్ కోసం మాట్లాడదామని వచ్చాను కళ్యాణ్ అంటాడు పరశురామ్. నాకు పార్ట్నర్షిప్ కావాలని నేను ఎక్కడ ప్రకటించలేదే, అసలు నాకు ఆ అవసరం కూడా లేదు కదా అంటాడు కళ్యాణ్. మీకు లేకపోవచ్చు కానీ మనమిద్దరం చేతులు కలిపితే బిజినెస్ని ఇంకా డెవలప్ చేసుకొని డబ్బు సంపాదించవచ్చు.
మీ కంపెనీ బ్రాండ్‌కు ఉన్న విలువ ఏంటో నాకు బాగా తెలుసు కాబట్టే నేను మీ దగ్గరికి ఇలా వచ్చాను. చూడు మిస్టర్ కళ్యాణ్, నిజాయితీగా ఉండటం మంచిది. కానీ ఆ నిజాయితీతో పాటు మరికొంత స్వార్థం, ఆశ కూడా కలుపుకుంటే మనకిక తిరుగు ఉండదు" అని అంటాడు. కళ్యాణ్ ఆ మాటలు చిరాగ్గా వింటూ, "మీరు డొంక తిరుగుడు లేకుండా అసలు విషయానికొస్తే మంచిదని నా అభిప్రాయం" అంటాడు. "ఓకే కళ్యాణ్, మీరు నేను బిజినెస్‌లో పార్ట్నర్స్‌గా కలిస్తే మీ కంపెనీలో తయారయ్యే ప్రొడక్ట్స్‌లో సగం ఒరిజినాలిటీ, సగం నకిలీ కలిపే ఐడియాస్ నేనిస్తాను. అవి నకిలీ ప్రొడక్ట్స్ అని ఏ అనుమానం రాకుండా నా దగ్గర ఫార్ములాస్ ఉన్నాయి. సో, ఆ ఫార్ములాస్ యూజ్ చేసి మనం ప్రొడక్ట్స్‌ని తయారు చేస్తూ మన బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది" అని అంటాడు. కళ్యాణ్ కోపంగా పేపర్ వెయిట్‌ని చేతిలోకి తీసుకొని తిప్పుతూ, "ఇప్పటి వరకు మీ వయసుకి గౌరవం ఇస్తూ మాట్లాడుతూ వచ్చాను. ఇంకొక్క నిమిషమైనా మీరు ఇక్కడ ఉంటే ఈ పేపర్ వెయిట్‌ని కరెక్ట్‌గా మీ మొహానికి వేసి కొడతాను. తర్వాత నాకు సంబంధం లేదు" అంటాడు సూటిగా చూస్తూ. "మిస్టర్ కళ్యాణ్, పెద్దవాడిని, తోటి బిజినెస్ మ్యాన్ అని కూడా చూడకుండా ఏంటి ఆ మాటలు" అని అడుగుతాడు పరశురామ్ కోపంగా చూస్తూ. "నేను బిజినెస్ మ్యానే అయినా నాకు మెంటలోడు అనే పేరు కూడా ఉంది. మీలాంటి వాళ్ళ దగ్గర నా మెంటల్‌ని చూపించడానికి అస్సలు వెనకాడను" అంటూ పేపర్ వెయిట్‌ని ఎగరేస్తూ ఉంటాడు. ఆ ఎగరేసే విధానం చూసే పరశురామ్‌కి చెమటలు పడుతుంటాయి. కళ్యాణ్ వాడి చెమటలు చూసి పేపర్ వెయిట్ పక్కన పెట్టి, "నేను స్కూల్‌కి వెళ్ళే టైంలో మీరు సైకిల్ మీద వడియాలు, అప్పడాలు అమ్ముకుంటూ బతికారు. మళ్ళీ మీకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. గెట్ ఔట్ ఫ్రమ్ హియర్" అంటాడు బేస్ వాయిస్‌తో. ఆ సౌండ్‌కి పరశురామ్ ఇంకాస్త భయపడిపోయి, "నేను చెప్పేది విను కళ్యాణ్" అని నచ్చచెప్పే ప్రయత్నం చేయబోతుండగా, "ఐ సే యూ గెట్ ఔట్" అంటూ చేతిలోకి పేపర్ వెయిట్ తీసుకుంటాడు. దాంతో పరశురామ్ ఇంకా హడలిపోయి, "వెళ్తాను" అని చెప్పి క్యాబిన్ నుంచి బయటకొచ్చి, "నన్నే అవమానించి పంపిస్తున్నావు కదా కళ్యాణ్! ఇంతకు ఇంత తీర్చుకుంటాను. ఈ కంపెనీలను కొనడానికి వస్తే ఆ రోజు నీ మరదలు కూడా దాదాపు ఇలాగే అవమానించి పంపించింది. ఇప్పుడు నువ్వు అలాగే అవమానించావు. దీనికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను" అని అనుకొని వెళ్ళిపోతాడు. వాడి మాటలతో డిస్టర్బ్ అయిపోయిన కళ్యాణ్ చిరాకు పడుతూ, "ఈడియట్! ఇదే ఆలోచనతో ఈ కంపెనీలను కొనాలని చూసుంటాడు. ఇంకా నయం, ఆ తింగర్ది నా విషయంలో తొందరపడినట్టు వీడి విషయంలో తొందరపడి ఈ కంపెనీలు వీడికి అమ్మలేదు" అని అనుకుంటాడు. పక్కన ఉన్న పిఏ చైర్ వైపు చూస్తూ. ఎందుకో ఊరిక పక్కనే ఉన్న పిఏ చైర్ వైపు చూసుకుంటున్నాడు. ఇంటికి వచ్చిన మైథిలి సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ, జాబ్ వెంటనే దొరికింది. ఇక వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. రోజంతా ఆఫీసులో పనిచేసి సాయంత్రం 5 గంటల వరకు ఇంటికి వచ్చి పిల్లలతో గడుపుతూ ట్యూషన్ చెప్పుకుంటూ ఉంటే ఒంటరి దాన్ని అనే ఫీలింగ్ లేకుండా నా జీవితం వెళ్ళిపోతుంది అని అనుకొని, అసలు ముందు నా కొడుకుని చూడాలి. అభి కళ్యాణ్ డీటెయిల్స్ కనుక్కొని ఉంటాడా అని ఆలోచిస్తూ ఉండగా అభి నుంచి కాల్ వస్తుంటుంది. ఆతృతగా ఫోన్ లిఫ్ట్ చేసి, "చెప్పు అభి, కళ్యాణ్ గురించి తెలిసిందా?" అని అడుగుతుంది. "తెలిసింది వదినా. కళ్యాణ్ గారు ఎక్కడో ఉండటం లేదు. ఐశ్వర్య నిలయంలోనే ఉంటున్నారు. నువ్వు అమ్మిన ప్రాపర్టీస్ని ఐశ్వర్య నిలయాన్ని ఇప్పుడు కళ్యాణ్ గారు దక్కించుకున్నారంట" అని ఉన్న విషయం చెప్తాడు. సోఫాలో కూర్చున్న మైథిలి ఆ విషయాలు విని సంతోషపడుతూ లేస్తూ, "నువ్వు చెప్తున్నది నిజమేనా అభి?" అని అడుగుతుంది. "నిజమే వదినా. ఇప్పుడు కళ్యాణ్ గారు ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారంట" అని చెప్తాడు. ఆ మాటలు మైథిలి మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంటాయి. "ఇక ఇవే వదినా, కళ్యాణ్ గారి గురించి నాకు తెలిసిన డీటెయిల్స్" అంటాడు. "నేను చెప్పిన విషయం గుర్తుంది కదా అభి? కళ్యాణ్ ఇక్కడ ఉన్నాడనే విషయం ఎవరికీ తెలియకూడదు" అని అంటుంది. "సరే వదినా, నువ్వు చెప్పావు కదా, కళ్యాణ్ గారి గురించి నేను ఎవరికీ చెప్పనులే" అని ఫోన్ పెట్టేస్తాడు. మైథిలి కన్నీళ్ళు తుడుచుకుంటూ డైరెక్ట్గా ఐశ్వర్య నిలయానికి వెళ్ళి బాబుని చూపించమని అడిగితే అని అనుకొని, బాబు పుట్టిన టైంలో బాబుని చూడటానికి వచ్చిన మైథిలిని ఐశ్వర్య నిలయం నుంచి కళ్యాణ్ గెంటివేయటం గుర్తొచ్చి, "వద్దులే, ఆ మెంటలోడు మళ్ళీ అలా చేసినా చేస్తాడు. కళ్యాణ్కి తెలియకుండా బాబుని చూసి రావాలి" అని నిర్ణయించుకుంటుంది.
అర్ధరాత్రి 12 అవుతుండగా ఐశ్వర్య నిలయానికి కాస్త దూరంలో చుడీదార్లో ఉన్న మైథిలి క్యాబ్ దిగుతుంది. హమ్మయ్య! ఈ టైంలో క్యాబ్ ఎక్కాలంటే చచ్చేంత భయమేసింది. పోనీలే బాగానే డ్రాప్ చేశాడు అని అనుకుని గేటు ముందుకి చూసేసరికి సెక్యూరిటీ ఉండడం కనిపిస్తుంటాడు. సెక్యూరిటీ ఉండగా గేటు ముందు నుంచి వెళ్ళలేను అని అనుకొని ఐశ్వర్య నిలయం బిల్డింగ్ వెనక్కి వెళ్తుంది. ఆ నిలయానికి ఎత్తుగా ఉన్న ప్రహరీ గోడ చూసి ఏదో విధంగా ఈ గోడ దాటిపోతే నిలయం లోపలికి వెళ్ళొచ్చు అని అనుకొని గోడ పక్కనే ఉన్న ఓ చిన్న వేప చెట్టు కూడా ఉండటం చూసుకొని డ్రెస్ మీద వచ్చాను కాబట్టి ఆ చెట్టు ఎక్కి గోడ దూకి అవతలికి వెళ్ళొచ్చు అని అనుకొని ఏదో తిప్పలు పడి చివరికి చెట్టు ఎక్కుతుంది. ఆ చెట్టు మీద నుంచి గోడ మీదకొచ్చి భయపడుతూనే యువతలకు దూకి కింద పడుతుంది. హమ్మయ్య! దూకేశాను అని అనుకొని మోచేతికి తగిలిన దెబ్బ గురించి కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటుంది. మరి బాబుని చూస్తుందా? లేదా స్వీట్ మెంటర్ దృష్టిలో పడుతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. దయచేసి ప్లీజ్ లైక్స్‌ని మిస్ చేయకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.